హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను ఒక డిఫరెంట్ కర్రీ చేయబోతున్నానండి. అది మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. చూడండి ఎంత బాగుంది ఈ కర్రీ. క్యాప్సికమ్, టొమాటో, ఆలు, శనగపప్పు వేసి వండితే మస్తు ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను వండుతుంటా అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ పిల్లలైనా ఇష్టపడతారు, పెద్దవాళ్ళైనా ఇష్టపడతారు. చపాతీకి తినొచ్చు, రైస్కి తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది మీకు ఎట్లా చేయాలనో చేసి చూపిస్తాను నేను. ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం పదండి. దీనికోసం నేను క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నా. క్యాప్సికమ్ అంతా ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కలు. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర, ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, శనగపప్పు, కొత్తిమీర, రుచికి సరిపడ మాత్రమే ఉప్పు, కారం, ఇవన్నీ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఒకసారి స్టవ్ వెలిగించుకొని పొయ్యి పెట్టుకుందాం. అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక పావు అయితే సరిపోతుంది, కొంచెం ఎక్కువ అంతే. అది వేసేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. అవి మంచిగా ఆయిల్లో ఎంత మంచిగా వేగితేనే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. అంత మంచిగా వేగిన తర్వాత శనగపప్పు వేసుకుందాం కొద్దిగా. శనగపప్పు కూడా క్రంచీగా పంటికి తగులుతుంటే కర్రీలా భలే టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మెంతికూర లేకుండా కర్రీ చేయాలి, మీకు తెలిసిందే కదా ఆ విషయం. చాలా బాగుంటుంది మెంతి. అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేస్తా, దొరకనప్పుడు మాత్రం ఏం చేయలేము. సో ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాం. ఇప్పుడు కర్రీకి మంచిగా ఎల్లుల్లిగా మంచి కర్రీకి ఫ్లేవర్ మంచి కలరు మంచిగా వస్తుంది. ఇట్లా కలుపుకుందాం కాసేపు. కలుపుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంతసేపు కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఆలుగడ్డ వేసుకోవాలి. ఆలు కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి ఆలు ముందు వేసుకుందాము. ఆలు ముందు వేసుకొని మంచిగా అంతా ఆ పోపులోకి మొత్తం కలిసేలాగా పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి, మూత పెట్టుకొని తీసిన తర్వాత ఎట్లున్నది, కొంచెం ఇట్లా ఆవిరి లెక్క వచ్చింది, కొంచెం జ్యూసీగా వాటర్ లాగా వస్తుంది దానిలో నుంచి. సో నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకొని మంచిగా ఈ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ మంచిగా కలిసిపోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ మా వీడియోలు మీకు నచ్చితే మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోలు చేస్తాము, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పిల్లలని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం ఇట్లా ఆవిర్లు వచ్చి మంచిగా ఇప్పుడు మంచిగా వస్తుంది స్మెల్ కూడా. క్యాప్సికమ్ మామూలుగా వండితేనే భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ కాంబినేషన్లో వండితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత ఉల్టా పెట్టుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఆవిర్లతో ఉడకబెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకుందాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇప్పుడు కొంచెం ఇట్లా మంచిగా లూజ్ అయిపోతుంటుంది కర్రీ. ఆవిర్లు ఇట్లా బయటకు వస్తుంటాయి వాటర్ అనేది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. ఇంకొంచెం క్యాప్సికమ్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా. పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కారం, ఉప్పు ఆ ముక్కలకు అంతా పట్టుకోవాలి కదండి. మంచిగా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వాటర్లోనే మంచిగా ఉడకనిద్దాం. వాటర్ పోసి ఆవిరి మీద అట్లా ఉడకడం వల్ల ముక్కలకి మంచిగా ఆవిరి అనేది అందులోనే వచ్చి గ్రేవీ అనేది తయారవుతుంది దానిలో. చూసిరా ఎంత మంచిగా అనిపిస్తుందో. శనగపప్పు గ్రీన్గా, మిర్చి, ఎల్లో ఆలుగడ్డలు. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకుంటే ఇంకా మస్తు వస్తుంది కలర్ కానీ, టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ. చూడడానికి కూడా ఎంత బాగుంది చూడండి. అట్లా చేయండి. ఇట్లా కలిపినామా మొత్తం. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అట్లా వదిలేద్దాం మూత పెట్టుకొని. కొంచెం మంచిగా మూత పెట్టుకొని తీసుకుందాం. 5 మినిట్స్ అయిందా చూడండి ఎట్లా వస్తుందో, మస్తు వస్తుంది కదా. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైన బుడగలు వచ్చి
మస్తుగా అనిపిస్తుంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. లాస్ట్లో ధనియాల పొడి వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. ఇంకేంటి, కర్రీ అయినట్టే. కొత్తిమీర వేసినాము అంటే కర్రీ ఎండింగ్లో ఉన్నట్టే కదా. ఒకసారి మళ్ళీ ఇదంతా మసాలా కానీ కొత్తిమీర కానీ కర్రీకి పట్టుకునేలాగా మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes అట్లనే వదిలేద్దాం మూత పెట్టి. ఒక 2 minutes అంటే 2 minutes మొత్తం అదంతా ఫ్లేవర్ అంతా కలిసిపోవాలి కదా, మసాలాది కొత్తిమీరది. సో అదంతా కలిసిన తర్వాత వావ్, ఎమ్మీ ఎమ్మీ కదా కర్రీ. బాగుంది కదా, నిజంగా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ కాంబినేషన్లో ఆలు టమాటా వేసి చేస్తే ఎట్లుంటుందో ఒకసారి మీరు కూడా వండి టేస్ట్ చేయండి. అప్పుడే మాకు మెసేజ్ చేయండి. చూడండి, ఒక బౌల్లోకి ఈ కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, స్మెల్ భలే వస్తుందండి, నిజంగా చాలా బాగుందండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ కర్రీ కోసము. సో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ. సూపర్ ఉంది. నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంకెందుకు ఆలస్యం, కమాన్ చేయండి, కర్రీ చేసి టేస్ట్ చేయండి.